వెల్కమ్ టు లక్ష్మి తెలుగమ్మాయి. ఇవాళ నేను వచ్చేసాను మీ ముందుకు సూపర్ వీడియోతోటి. అదేంటి అంటే ఒక స్వాపింగ్ వీడియో అండి. యాక్చువల్లీ ఏంటి అంటే నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా, నెల్లూరు నుంచి కొన్ని అవి ఏమంటారు సీత జడ పూలు అవి తెచ్చుకున్నానని. సో అవిను ఇంకా కొన్ని నా దగ్గర చెట్టు కాకరకాయ 1 ఇంచ్ కాకరకాయలు అనమాట. వాటి గింజలును ఇంకా బుషి బీన్ మనం లాస్ట్ టైం పైన చెట్టు చిక్కుడు గింజలు తీసాం కదా, అవి ఇంకా కొన్ని వేరే గింజలు ఉండే అవన్నీ నేను స్వాపింగ్ చేసుకున్నాను అనమాట. అంటే నా వద్ద ఉన్నటువంటి విత్తనాలు వేరే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విత్తనాలు కానివ్వండి మొక్కలు కానీ తీసుకోవడాన్ని మనము స్వాపింగ్ అంటాము, అంటే మార్చుకోవడం అనమాట. సో అట్లా నేను కొంతమంది అడిగారనమాట, వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు నాకు ఈ చెట్లు ఇచ్చారనమాట. బోల్డ్ అన్ని కొత్త వెరైటీస్ మొక్కలు వచ్చాయండి మన దగ్గరికి. సో అందులో కొన్ని ఇవి అనమాట. ఒకటి వచ్చేసి ఇది మదర్ ఆఫ్ థౌజండ్స్ అంటారండి, మదర్ ఆఫ్ థౌజండ్స్ ఒకటిను. అండ్ అలాగే బ్రహ్మకమలం చెట్టు ఒక ఆవిడ ఇచ్చారనమాట. అసలు నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి బ్రహ్మకమలం అండి, చాలా సంతోషం వేసింది. అండ్ అలాగే ఇంకో మేడం వచ్చేసి చూశారు కదా, ఎన్ని బోల్డ్ అన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఇచ్చారు. సో అసలు అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను వీళ్ళందరికీ కూడా. ఇంకొక ఆవిడ వచ్చేసి నాకు విత్తనాలు ఇచ్చారు. ఇంకొక ఆవిడ వచ్చేసి వేరే తన దగ్గర ఉన్నటువంటి, అంటే తను కూడా కొత్త న్యూ గార్డెనరే, తనకు వేరే వాళ్ళు ఇచ్చిన వాటిలో కొన్ని నాకు ఇచ్చారనమాట. సో అట్లా షేర్ చేసుకున్నాము. అన్నిటికంటే పెద్దది వచ్చేసి ఇదండి, పెద్ద స్వాపింగ్ అనమాట. యాక్చువల్లీ మేడం పాట్ ఆఫ్ ఫుల్ ఇస్తాను నీకు అంటే ఏంటో అనుకున్నారు, బట్ మరీ ఇంత హెవీగా ఇస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవన్నీ కూడా చూడండి. ఇవి వచ్చేసి టర్టిల్ వైన్లో ఇది ఒక 1 టైప్ ఆఫ్ టర్టిల్ వైన్ అండి. రెడ్ టర్టిల్ వైన్ అంటారు దీన్ని. అంటే నాకు తెలిసిన పేర్లు, ఒకవేళ మేబీ అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు కదా, మేబీ వేరే స్టేట్స్లో ఏమైనా వేరే పేరుతో పిలుస్తారేమో తెలియదు. నాకు తెలిసినంత వరకు రెడ్ టర్టిల్ వైన్. అండ్ అలాగే ఇంకొకటి కూడా ఇది టర్టిల్ వైనే. ఇది 1 టైప్ ఆఫ్ టర్టిల్ వైన్. చూడండి, చూపిస్తాను. ఇది వచ్చేసి ట్యాంగిల్ హార్ట్ అండి, వీటిని ట్యాంగిల్ హార్ట్ అంటారు. బట్ చాలా ఇచ్చారండి. మామూలుగా అయితే ఒక చిన్న కొమ్మ వేసినా కూడా బతుకుతావి ఇవి, అట్లాంటివి తను పాట ఫుల్గా ఇచ్చారనమాట. తన దగ్గర చాలా హెవీగా ఉన్నాయని చెప్పేసి కొంచెం వేసి అల్లుకుపోతుంది అనమాట. యాక్చువల్లీ ఏంటి అంటే ఈ టర్టిల్ వైన్స్ అన్నీ కూడాను హ్యాంగింగ్ ప్లాంట్స్గా యూస్ చేస్తే చాలా చాలా అందంగా ఉంటుంది ఇంట్లో. సో ఒకవేళ మీలో ఎవరికైనా, నా వ్యూవర్స్లో కానీ నా సబ్స్క్రైబర్స్లో కానీ ఎవరికైనా ఇవి కావాలంటే కూడా నా దగ్గర వచ్చి స్వాప్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏమైనా కొత్త రకం మొక్కలు ఉంటే నాకు ఇచ్చేసి నా దగ్గర ఉన్న మొక్కలు మీరు తీసుకోవచ్చు అనమాట. సో అట్లా స్వాప్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ అలాగే ఇది 1 టైప్ ఆఫ్ ప్లాంట్ అండి. యాక్చువల్లీ నాకు చాలా వరకు ఇందులో పేర్లు తెలీదు, వీటిలో ఏమంటారో కూడా నాకు తెలియదు పేర్లు. ఒకవేళ మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి. సో ఇది 1 టైప్ ఆఫ్ అనమాట. దీనికి వచ్చేసి పింక్ కలర్లో చిన్న చిన్ని పూలు అవుతాయి. అసలు చాలా అంటే చాలా అందంగా ఉంటాయండి. అండ్ అలాగే కొన్ని కాక్టస్ జాతికి చెందిన మొక్కలు కూడా ఇచ్చారు ఆవిడ, మీన్ సక్యులెంట్స్ లాంటివి కొన్ని ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇవి బాల్సమ్ అనుకుంటాను, బాల్సమ్ మొక్కలు కొన్ని ఇచ్చారు. అండ్ అలాగే ఇందాక మీరు ఒకటి చూసారు కదా మదర్ ఆఫ్ థౌజండ్స్, అండ్ అలాగే మదర్ ఆఫ్ మిలియన్స్ కూడా ఒక ఆవిడ ఇచ్చారనమాట నాకు. అదేంటంటే లీవ్స్కి మళ్ళీ పక్క నుంచి లీవ్స్ వస్తుంటాయి అన్నమాట. సో అట్లా చైన్ లింక్ అంటాం కదా, అట్లా దానికి వచ్చేస్తాయి అనమాట. సో అందుకు దానికి ఆ పేరు వచ్చింది. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. మరి చూడాలి ఇవి ఎంతవరకు సర్వైవ్ అవుతాయి అనేది. ఇప్పుడు నేను పెట్టిన తర్వాత అయితే దాదాపుగా 3 డేస్ నుంచి వర్షాలు నాన్ స్టాప్గా కురుస్తున్నాయి. మరి మేబీ ఇవి వస్తాయా లేకపోతాయో తెలీదు, బట్ పెట్టడం అయితే నేను ఆశతోనే పెడుతున్నాను. వస్తాయి అనే ఆ హోప్ అనేది మనసు నిండా పెట్టుకొని పెడుతున్నాను, రావాలి కూడాను. ఎందుకంటే దీనికోసం నేను చాలా కష్టపడ్డాను. సో నాకు దీనివల్ల అర్థమైంది ఏంటంటే, నేను ఫస్ట్ స్వాపింగ్ అండి నాది. యాక్చువల్లీ నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నేను తెచ్చుకోవటం అనేది ఫస్ట్ టైం ఇది. ఇప్పుడు మనం స్వాపింగ్ అనేది మన నియర్ బై దగ్గరలో, ఇప్పుడు మనం రామంతపూర్లో ఉన్నాం, రామంతపూర్లో లేదా ఉప్పల్లో ఉన్నాం, ఉప్పల్ ఎల్బీ నగర్ అట్లా మన చుట్టుపక్కలలో తెచ్చుకుంటే పర్వాలేదు. కానండి మనం ఎక్కడో ఉండేసి ఇంకెక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలంటే మాత్రం నాకు తెలిసినంత వరకు వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. ఎందుకు అంటే అదే మనీ పెట్టుకుంటే మనం కొనుక్కోవచ్చు. యాక్చువల్లీ నేనేంటి అంటే సరే చూద్దాము అన్నట్టుగా ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా ఐడియా లేదు.
సో ఏంటి అంటే నేనే అందరి దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఒకటి ఉప్పల్, తర్వాత దిల్సుఖ్ నగర్, కర్మన్ ఘట్, బిహెచ్ఈఎల్, తర్వాత అట్లా 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 ఒక్కొక్కటి నేను స్వాప్ చేసుకుంటూ ఒకే రోజు ఒక 4-5 ప్లేసెస్కి వెళ్ళేసి స్వాపింగ్ చేసుకున్నాను. టోటల్గా ఇవాళ నాకు వచ్చిన ఖర్చు ఓన్లీ తిరగడానికి మాత్రమే, ఓన్లీ తిరగడానికి నాకైన ఖర్చు 1000 రూపీస్ అండి. సో తర్వాత నేను ఆలోచించుకున్నాను, అరే ఎందుకు అనవసరంగా నేను 1000 రూపీస్ వేస్ట్ చేశాను, అదే అమౌంట్ పెడితే ఎక్కడ తీసుకోకుండా మనం దగ్గరలోనే వెళ్ళి నర్సరీకి వెళ్ళి కొనుక్కుంటే అయిపోయేది కదా అనిపించింది అనమాట. సో నాకు తెలిసినంత వరకు ఇది ఒక ఎక్స్పీరియన్స్ అంతే. ఏంటి అంటే మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం మనకి ఇది ఒక ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో నెక్స్ట్ టైం ఏంటి అంటే ఇంకా నేను ఒక డిసైడ్ అయ్యాను, ఎవరైనా మనకి నియర్ బై లోకల్లో ఉంటే మనం స్వాపింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఒకవేళ వాళ్ళు ఏదైనా పని ఉండి ఇటు వచ్చే పని అయితే వాళ్ళనే ఇచ్చి తీసుకెళ్ళమని చెప్పాలి. లేదంటే సపోర్ట్ చేయకుండా నోరు మూసుకొని నర్సరీలో కొనుక్కోవడం బెటర్ అని నా ఉద్దేశం అండి. సో అదనమాట. ఎనీవేస్ అడగగానే నాకు స్వాపింగ్ ఇచ్చినటువంటి రాజీ గారు అండ్ అను గారు అండ్ గీతా గారు, ఎవ్రీవన్, సారీ కొన్ని పేర్లు మర్చిపోయాను. సో ప్రతి ఒక్కరికి కూడా, అండ్ మాధురి గారు, రాజీ గారు, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. అడగగానే ఇచ్చారు. చాలా అంటే చాలా ఇష్టమైన మొక్కలు. ఒకవేళ నాకు నియర్ బై ఉన్న ఫ్రెండ్స్లో ఎవరి దగ్గర అయినా కనుక ఇంకేమైనా వేరే మొక్కలు ఉంటే కనుక నా దగ్గర ఉన్న మొక్కలతో మీరు స్వాపింగ్ చేసుకోవచ్చండి. సో అదనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. మరి ఎంతమంది నా వీడియోస్ చూస్తున్నారో నాకైతే తెలియట్లేదు. ఎందుకు అంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడమో లేదా కామెంట్ చేయడమో ఏదో ఒకటి అక్కడ నాకు మెసేజ్ చేస్తే మీరు చూస్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది. సో కాబట్టి దయచేసి చూస్తున్న వాళ్ళు ఈ వీడియో మీకు నచ్చింది అని పెట్టండి, లేదా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే సజెషన్స్ ఇవ్వండి, లేదా ఇంకేమైనా చెప్పాలంటే చెప్పండి. సో అట్లా నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఇంకా కొన్ని వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది మాత్రం క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి లక్ష్మి మీ తెలుగు అమ్మాయి. బాయ్, టేక్ కేర్.